హలో ఫ్రెండ్స్, ఈ 3 లేయర్ ఫ్రాక్స్కి కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను. మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూడండి, వీ షేప్ అనేది నేను పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్కి అయితే. అలాగే ఈ వీ నెక్కే మనము కాలర్ అనేది స్టిచ్ చేయబోతున్నాం. చూడండి, ఇలా అయితే నేను కలుపుకుంటున్నాను. దీనికి కటింగ్ అయితే ఏం లేదండి, సేమ్ అలానే మన ఫ్రాక్స్ ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో అలాగే పై పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే కింద పార్ట్ మనకు పొడవు ఎంత వస్తుందో దాన్ని అయితే మనము 3 భాగాలుగా చేసుకోవాలి. 3 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది కలుపుకొని మనము కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పైన కింద జిగ్జాగ్ అనేది చేస్తాం కాబట్టి ఖర్చుతో సహా మనకు అలా అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నేనైతే నెక్ కట్ చేసుకున్నాక లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కలిపేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ట్రక్స్లు అనేవి వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూడండి రెడీ చేసుకుంటున్నాను. లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ అయితే పెట్టి మనం నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేయాలి. మీరు గమనించారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనము రైట్ సైడ్ పెట్టి టర్న్ అనేది చేయలేదు, రైట్ సైడ్ పెట్టి స్టిచ్ అనేది చేసాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ పెట్టి మనము స్టిచ్ అనేది చేస్తున్నాం. దీని అయితే టర్న్ చేసుకుంటాం. తర్వాత నెక్ రౌండ్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాలర్ కోసం క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకొని ఇలా 2 ఫోల్డ్ మీద నేను ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి వీ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, వీ షేప్ డ్రా చేసుకొని ఇప్పుడు కాలర్ వెడల్పు అనేది నేను 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకుంటాను. చూడండి, కాలర్ అయితే ఇలా వచ్చింది. మిడిల్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ పైన అయితే ఈ కాలర్స్ అనేవి పెట్టి అయితే చూస్తున్నాను. ఫ్రంట్ కింద అయితే షేప్ అయితే రావాలి కదా, షేప్ అయితే చూసుకుంటున్నాను. రెండు ఒకవైపే పెట్టుకొని షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగు, ఫస్ట్ లైనింగు, తర్వాత మెయిన్ క్లాత్, ఆ తర్వాత లైనింగు. చూడండి, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కాలర్ పేపర్ రౌండ్ అనేది నేను స్టిచ్ చేసుకుంటాను. చూడండి, ఇలా రౌండ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. కింద షేప్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ అనేది టర్న్ చేసుకున్నాను. 1 సైడ్ మాత్రమే నేను స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకున్నాను. 1 సైడ్ అనేది నేను వదిలేశాను. ఇది డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్గా నేను షేప్ వీ నెక్ అనేది కట్ చేసాం కదండి, ఆ నెక్కి డైరెక్ట్ స్టిచ్ చేసుకొని రాంగ్ సైడ్ అనేది స్టిచ్ చేసుకొని రైట్ సైడ్కి అనేది టర్న్ చేసేసుకుంటాను. అందుకే నేను 1 సైడ్ మాత్రమే కాలర్కి రౌండ్ అనేది స్టిచ్ చేసుకొని తిప్పుకొని పైకుట్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ అయితే రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ కాలర్ అనేది నేను చూడండి ఇలా పిన్నుల సాయంతో అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను రైట్ సైడ్కి అనేది టర్న్ చేసేసుకుంటాను. ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఖర్చు అనేది మనకు లోపలికి వెళ్ళిపోతుందండి. అసలు మనకు ఖర్చు అనేది కనిపించదు, కాలర్ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనకు కాలర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది ఇలా మిడిల్కి పెట్టి
దాన్ని క్లోజ్ చేసి మనము స్టిచ్ అనేది వేయాలి. ఇలా వేయడం వల్ల మనకు ఖర్చు అనేది బయట కనిపించకుండా నీట్గా అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు మనము ఫ్రాక్స్ కుట్టినప్పుడు అయితే చెప్పాను కదండి, మన ఛానల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి అలానే స్టిచ్ చేసుకున్నాను నేనైతే. అలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ రౌండ్ వరకు స్టిచ్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటాను. చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. చూడండి హ్యాండ్స్ అనేవి రాంగ్ సైడ్ పెట్టుకొని మనము చంక రౌండ్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి 2 ఇంచ్ గ్యాప్లోని ఫిల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫిల్స్ పెట్టి షోల్డర్ దాటినా కూడా 2 ఇంచ్ అటు 2 ఇంచ్ ఇటు 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం అనుకో ఇంకా ఈజీగా ఉంటుందండి. అలాగా ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా తిప్పుకొని అటు సైడ్ కూడా ఫిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. సేమ్ అలానే ఇంకొక వైపు కూడా నేను హ్యాండ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో చూడండి 2 పీసులు అయితే ఇలా తీసుకున్నాను. ఇలా బెల్ట్ అనేది వేసుకుంటున్నాను. హ్యాండ్కి ఇలా జాయింట్ చేసుకొని దాన్ని తిప్పుకొని 2 ఫోల్డ్స్ అయితే వేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. బెల్ట్ అనేది రెడీ అవుతుంది మనకు. హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ట్రక్స్ అనేవి వేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి అయితే. చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే మనకు. ఇప్పుడు కింద పార్ట్లు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 లేయర్స్ కింద మనం కట్ చేసాం కదా. నేనైతే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకొని కట్ చేశాను. చూడండి జిగ్జాగ్ అనేది పైన కింద అనేది చేసేసాను నేను. ఇప్పుడు పైన వేసే లేయర్ అయితే నేను 2 భాగాలుగా నేనైతే చూడండి డివైడ్ చేసేస్తున్నాను. ఒకటి ఫ్రంట్ పార్ట్కి, ఇంకొకటి బ్యాక్ పార్ట్కి. ఇలా అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన దానికే నేను 2 కొసలు పట్టుకొని మిడిల్కి అయితే నేను ఒక గుర్తు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా గుర్తు అనేది పెట్టుకున్నాం అనుకో మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక పార్ట్ తీసుకొని ఎంత ఉందో అనేది చూసుకుంటున్నాను. 17 అయితే ఉంది కదా. ఇప్పుడు మిడిల్కి అయితే పై పార్ట్కి మిడిల్కి అయితే నేను ఒక టక్ అనేది పెట్టుకున్నాను. సేమ్ ఇప్పుడు మనము ఫిల్స్ పెట్టుకుంటున్న ఈ పార్ట్ మిడిల్ టక్ పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్ మిడిల్ టక్ పెట్టినాం కదా. ఈ 2 అనేది యాడ్ అయ్యిందనుకో, ఒక దగ్గర మనకు కలిసిందనుకో మనకు ఈ ఫిల్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మనకు మళ్ళీ మళ్ళీ విప్పుకునే అవకాశం అయితే ఉండదు. కరెక్ట్గా ఈ ఫిల్స్ అనేది ఈ పార్ట్కి పై పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అనేది ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ టిప్ ఫాలో అవుతే మనకు పద్దాకల ఫిల్స్ విప్పుకోవడం సరిపోలేదని చెప్పి మళ్ళీ దూరంగా పెట్టుకోవడం ఈ తలనొప్పి అయితే ఉండదు. చూడండి నేను అలానే అటాచ్ చేసేస్తున్నాను. ఇలా కలిపేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నేను ఇంకొక లేయర్ అనేది యాడ్ చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్లో మనకున్న క్లాత్ని 2 భాగాలుగా మనం కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు పైన మనం ఒక లేయర్ కట్ చేసాం కదండి, దానికంటే కింద లేయర్కి కొంచెం అంటే కింద ఉన్న దానికి మనము కొలత అనేది చూసుకోవాలి. ఫిల్స్ పెట్టిన వైపు కాకుండా కింద పెట్టలేని వైపు ఉంది కదండి, అది కొలత చూసుకొని మనము ఎంత వస్తుందో అనేది చూసుకొని దానికి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అనేది ఇప్పుడు ఎంతైతే మనకు కొలత అనేది వస్తుందో దానికి 2 ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని సేమ్ అలానే 2 భాగాలుగా కట్ చేసుకొని మిడిల్కి అనేది ఒక టక్ పెట్టుకొని అక్కడ వరకు కుట్టింది ఎంత వస్తుంది, మళ్ళీ కుట్టింది ఎంత వస్తుంది అనేది రౌండ్ ఫిగర్ అనేది చూసుకొని మనము ఇలా ఫిల్స్ అనేవి పెట్టుకొని అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఈ ఫిల్స్ ఫ్రాక్ అనేది మనం కుట్టేయచ్చు.
సెకండ్ లేయర్ కూడా నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా రెడీ చేసేస్తున్నాను. థర్డ్ లేయర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా అనేది ఈ ఫ్రాక్లు కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను లైనింగ్ అనేది తీసుకున్నాను. లైనింగ్ కూడా 2 భాగాలు చేసుకొని ఫిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఒక భాగానికైతే. చూడండి, ఇప్పుడైతే నేను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేస్తున్నాను లైనింగ్ అనేది. జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేయాలండి, ఫిల్స్ అన్నీ మళ్ళీ మడత పడిపోకుండా. ఇలా బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి నేను రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా జాయింట్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ అనేది లోపల పెట్టేయాలి. ఫస్ట్ అయితే నేను మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఫిల్స్ అనేవి మనకు లేయర్స్ అన్నీ ఒకే విధంగా అయితే రావాలి ఫ్రెండ్స్, లేదంటే ఎగాదిగా వస్తాయి, అస్సలు బాగోదు ఫ్రాక్ అనేది. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ కుట్టిన క్లాత్ని లోపలికి పెట్టి లైనింగ్ అనేది బయటికి పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. ఇప్పుడు అలానే ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ థ్రెడ్ అనేది మనము మిడిల్ అనేది పెట్టేయాలి. ఈ మిడిల్కి పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకోవాలి. సేమ్ అలానే మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మెయిన్ క్లాత్ లోపల పెట్టుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనము ఈ ఫ్రాక్ని కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కాలర్ కూడా చూసారు కదా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.